ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఒక డ్రెస్ చూడగానే బాగుంది అనిపించాలి, ఏదైనా కొత్త వస్తువు చూడగానే అది కొనుక్కోవాలి అనిపించాలి, మనం ఏదైనా కొత్త రెసిపీ టేస్ట్ చూసామంటే ఇది ఎలా చేశారు, ఎలా నేర్చుకోవాలి అని అనిపించాలి కదా. అందుకే అలా మీరు తినగానే అబ్బా ఇది నేర్చుకోవాలి, ఇది మనం ఎక్కడ దొరుకుతుంది, ఎలా చేయాలని తెలుసుకోవాలి అనేలాగా అమ్మ చేతి వంటలు అలాంటి రెసిపీస్ని సెలెక్ట్ చేసి ఎక్స్పర్ట్స్ చేత మీకు ఆ వంట చేసి మేము చూపిస్తూ ఉంటాం. ఈరోజు కూడా అలా సరికొత్త టేస్టీ వంటకంతోనే మీ ముందుకు రెడీగా వచ్చేసాం. ఆ వంట ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా సూపర్ ఎమ్మీ టేస్టీ రెసిపీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను ప్రవీణ గారు. సూపర్ సూపర్. ఈరోజు ఏం చెప్పానంటే నేను స్టార్ట్ చేసే ముందు మనం ఏదైనా ఒక వంట కొత్తగా అప్పుడే ఎక్కడైనా తింటే అబ్బా ఇది మనం చెయ్యాలి, ఇది మళ్ళీ తినాలి అని అనిపించే వంట చేయాలి, అలాంటివే సెలెక్ట్ చేసి చేస్తాం మేము అని చెప్పా. అలాగే అబ్బా అని మళ్ళీ లొట్టలు వేసుకుని తినే రెసిపీ ఈరోజు చెప్పాలి. చేద్దాం ప్రవీణ. అంతేనా? అసలు ఏమి తణుకు బెణుకు ఏమి ఇట్లా ఉండవు అనమాట. అంతే కదా, చేసేస్తాం అంతే కదా, కావాలా ఇంతే అనమాట మా ఎక్స్పర్ట్ల మాటలు. సో సింపుల్. ఏమంట చేస్తున్నారు ఇవా? ఉల్లికాడ ఉత్తప్పం. ఉల్లికాడ ఊతప్పం. ప్రాస్ కలిసిందని పెట్టారా ఏంటి? అంటే ఉల్లికాడ ఊతప్పం. ఎస్, ఉల్లికాడ ఊతప్పం చేయబోతున్నామంటే కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉల్లికాడ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లికాడ ముక్కలు, టమాటా పేస్ట్, పెరుగు, వంట సోడా, ఉప్మా రవ్వ పొడి, శనగపిండి, గోధుమ పిండి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, నూనె, వాము. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇన్స్టెంట్ ఉత్తప్పం. అంటే మనం నార్మల్గా దోశ పిండితో కాకుండా ఇప్పటికిప్పుడే ఒక పిండి కలుపుకొని దాన్ని ఉత్తప్పం లాగా. అందుకే పిండిలన్నీ రెడీగా పెట్టేశారు. డన్. అయితే అదే పౌడర్స్ అన్నాను కదా ప్రవీణ, ఉప్మా రవ్వని మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకున్నాను అనమాట. ఇది ఒక అరకప్ అంతా వేసి ఉప్మా రవ్వని మళ్ళీ మిక్సీలో వేసి అది పౌడర్ పౌడర్ ఏం దొరకదు మనకి, మనం చేసుకోవాలి. దీంట్లో ఒక 2 స్పూన్ గోధుమ పిండి, ఒక 1 స్పూన్ అంతా శనగపిండి. శనగపిండి ఎప్పుడు వాడతాము? వాము, వంట సోడా, ఓకే, రుచికి సరిపడా. ఈ పిండి చేసే ముందే కలిపి పెట్టమంటారా? కొద్దిసేపు ముందే? ఒక 5 మినిట్స్ చాలు. 5 మినిట్స్ చాలు అనమాట. ఓకే. సో దీనికి టమాటో పేస్ట్ వేస్తున్నాను ముందు. అంటే పెరుగు వేయాలి, పెరుగుతో పాటు టమాటో పేస్ట్. ఉట్టి పెరిగే అంటే టమాటో వేయకుండా 2 కప్పులు పెరుగు వేయాలి. దీంట్లో ఒక అరకప్పు పెరుగు. సో ఇప్పుడు ఇదంతా మొత్తం కలుపుకుందాము. అవసరం పడితే కొన్ని నీళ్ళు వేసుకో, కొన్ని వాటర్, కొంచెం దీంట్లోనే నీళ్ళు. దోశ పిండి మనకి ఎలా కన్సిస్టెన్సీ కావాలో అది చూసుకొని మనం కలుపుకోవాలి. టమాటో పేస్ట్లో బదులుగా పాలక్ ప్యూరీ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది అది కూడా. పాలక్ ప్యూరీ అట్లా కూడా చేంజ్ చేయవచ్చు అని. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ప్రవీణ. ఇప్పుడు ఉత్తప్పంకి అంటే మనకి పైన ఫిల్లింగ్కి పైన టాపింగ్ అనుకోండి, దీనికి ఇప్పుడు ఉల్లికాడ ముక్కలు అనమాట, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, బాగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం అన్నీ అలా కలిపేసుకొని వేయాలి. అంటే ఇప్పుడు మనం దోశ చేసుకున్నప్పుడు ఉత్తప్పం చేసుకున్న తర్వాత పైన కాస్త స్ప్రింకిల్ చేయాలన్నమాట. లోపల వేసుకుంటే కొంచెం స్ప్రెడ్ చేయడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా, అంటే పిండి లోపల వేసుకుంటే. అందుకే పైన ఇలా టాపింగ్ లాగా చేసుకోవాలి. దోశ ఇలాంటి బుజ్జి బుజ్జి ఉత్తప్పం నాకు చాలా భలే ఇష్టం అన్నమాట. అవును, బాగుంటుంది సర్వ్ చేయటం. కొంచెం కొంచెం నూనె వేసి
రవ్వని బాగా మిక్సీలో మెత్తగా పౌడర్లా చేసిన తర్వాత జస్ట్ ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి, కొద్దిగా శనగ పిండి, వాము మెయిన్. మిగతావి టమాటా ప్యూరీ, పాలక్ ప్యూరీ అకార్డింగ్ టు మనం తీసుకోవచ్చు. పెరుగు కంపల్సరీ, పెరుగు ఓవరాల్ గా పెరుగు ఉండాలి. మనం పిండి కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాక ఈ ఊతప్పం వేసుకోవాలి. ఒకటి పెద్దది కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి బుద్ధి బుద్ధి వేసిన వెంటనే నేను వేసుకోవాలి. మనం కలిపి పెట్టాం కదా, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం అలా వెళ్ళిపోతాయి, జీలకర్ర. బ్యాక్ టు స్కూల్ కదా, స్కూల్ అంతే. స్టార్ట్ అయిపోయినాయి. ఇలాంటివి మనం వేడివేడిగా అయినా లేకపోతే టిఫిన్లోకైనా, బాక్స్లోకి, పిల్లల బాక్స్లోకి చాలా బాగుంటుంది. దాని మీద కొంచెం నూనె వేయండి ప్రవీణ. టర్న్ చేసినప్పుడు కొంచెం కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి నెమ్మదిగా కాంచు. ఇది ఉత్తప్పం కాస్త మందంగా ఉంటేనే బాగుంటుంది. అవును, అది అలా ఉంటేనే టేస్ట్. పలచగా ఉంటే బాగోవు అనమాట. సో అన్నీ ఒకే కలర్లో ఫ్రై అయినాయి. ఇలాంటి పెన ఉండే వల్ల ఒకే సైజులో వస్తాయి. నార్మల్ పెన మీద చేస్తే ఒకళ్ళకి చిన్నది అవుతాయి, ఒకళ్ళకి పెద్దది అవుతాయి, పిల్లలు గొడవలు అవుతాయి. అవును. ప్లస్ ఒకేసారి 4 ఇచ్చేయచ్చు కదా చక్కగా, బాగుంది. అని చాలా సిమ్లో పెట్టాం పొయ్యిని, అవి బాగా కుక్ అవటానికి మందంగా ఉంటుంది. ఆ వేడి స్లోగా వెళ్తే బాగా కుక్ అవుద్దని చాలా సిమ్లో ఉంది. సో కుక్ అయితే రెడీ అయిపోయినట్టే ఉల్లికాడ ఊతప్పం. సో కుక్ అయిపోయి ఉంటుంది కదా సెకండ్ సైడ్ కూడా. ప్రవీణ గారు, వేడివేడిగా ఉల్లికాడ ఉత్తప్పం రెడీ అయిపోయింది. చట్నీ సాంబార్ ఉంటే ఇంకా మంచిది, లేకపోయినా యాజ్ ఇట్ ఈస్ గా కూడా బాగానే ఉంటుంది. సో వేడిగా ఉన్నాయి. సో ఇప్పుడు నేను టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్పేస్తాను. టమాటా ఫ్లేవరు, పెరుగు చాలా బాగుంది. మనం ఉప్మాని దోశ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది కొద్దిగా. చాలా టేస్టీగా ఉంది, వెరైటీగా. పైన చల్లుకున్న అవన్నీ ముక్కలు, ఉల్లికాడ ఫ్లేవరు, అసలు కాంబినేషన్ అదిరిపోయింది. మీరు ట్రై చేశారంటే నాకు తెలిసి వదిలిపెట్టరేమో. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఎమ్మిగా ఉన్నాయి ఉల్లికాడ ఊతప్పాలు. కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. ఉల్లికాడ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లికాడ ముక్కలు, టమాటా పేస్ట్, పెరుగు, వంట సోడా, ఉప్మా రవ్వ పొడి, శనగపిండి, గోధుమ పిండి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, నూనె, వాము. ఉల్లికాడ ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉప్మా పొడి తీసుకోవాలి. తర్వాత గోధుమ పిండి, కొద్దిగా శనగపిండి, వాము, వంట సోడా, సరిపడినంత ఉప్పు, టమాటా పేస్ట్ వేసి బాగా కలిపి పెరుగు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన పిండిని 5 నిమిషాలు పక్కన పెట్టి ఇప్పుడు ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉల్లికాడ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, సరిపడినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఊతప్పం పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న పిండిని ఊతప్పం లాగా వేసుకోవాలి. దానిపైన మనం కలిపి పెట్టిన ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా వేసుకొని కొద్దిగా నూనె వేసి బాగా వేగిన తర్వాత మరొక సైడ్ కి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్లు బాగా కుక్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఉల్లికాడ ఊతప్పం రెడీ. సో ఈ లోపుగా ఇంత మంచి రెసిపీని చాలా ఈజీగా, అంటే పిండ్లు రుబ్బుకొని రెడీగా పెట్టుకొని ఒక్కసారి ఒక 2 రోజులు ఎవరైనా బ్రేక్ తీసుకుంటారు. అలాంటప్పుడు అమ్మ వాళ్ళు చక్కగా ఇలా ప్లాన్, ఎంత ఈజీ కదా. సో చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ కూడా అదిరిపోయింది వనమాల గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఐడియా. అంటే మీ ఐడియాకి మా థ్యాంక్స్. థ్యాంక్ యూ. చూసారు కదా ఉల్లికాడ ఊతప్పం ఎలా వేసామో. చాలా టేస్టీగా ఉంది, చాలా ఈజీ కూడా. తప్పకుండా మీరందరూ తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.